కల్పించబోతుంది అనేది మనం ఆలోచించాలి. రైట్ మళ్ళీ వస్తాం సార్. చిన్నరెడ్డి గారు, సో మొత్తానికి వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా పెద్దగా ఇబ్బందికర పరిస్థితి అయితే ఏమీ లేదు. ఎందుకంటే గత నెల అందరికీ కూడా సక్రమంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది బ్రహ్మాండంగా. సో ఈ నెల కూడా అలాగనే జరుగుతుంది, ఇక మీదట కూడా అలాగనే జరుగుతుంది. సో 5,000 రూపాయలకి వీరు అనవసరంగా వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నారు కాబట్టి వీరికి ఒక మంచి అవకాశం ఇంకా వేరే ఎక్కడన్నా వీరిని ప్లేస్ చేసే అవకాశం ఉండొచ్చేమో బహుశా. ఆ 5,000 నుంచి 10,000 వీరికి జీతం ఏదైతే ఉందో ఇంక్రిమెంట్ చేసి గౌరవ వేతనం, సో వేరే ఎక్కడన్నా అకామిడేట్ చేసేటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థను రద్దు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుని వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా చేస్తుందని అనుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కుప్ప కూలిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏమంటారు సార్? జనసేనకు సంబంధించి ఇందాక మాట్లాడుతూ 32,000 మంది పోయారు, కిడ్నాప్ అయ్యారు, లేకపోతే అయ్యారు అని చెప్పేసి ఎవరు అనలేదు అని చెప్పేసి అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు 1కి 4 సార్లు కేంద్ర ఇంటెలిజెన్స్ మాకు ఇచ్చినటువంటి సమాచారం ఖచ్చితంగా 32,000 మంది తప్పిపోయారు మహిళలు, దానికి సహకరించిన వాలంటీర్ వ్యవస్థేనని చెప్పేసి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది పబ్లిక్ మీటింగ్ లో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యవహారం. ఒకసారి ఆయన నాగమనండి, నేను మాట్లాడతా. అంటే ఓవర్ ల్యాప్ అయితే వాయిస్ కట్ అయిపోతుంది. ఒకసారి ఆయన నాగమనండి. నేను అదే చెప్తా ఉన్నా, మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, నేను చెప్పిన కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోరు, మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చెప్తారు. నేను చెప్పేది నేను క్లారిటీ ఇస్తాను, దానికి ఒక నిమిషం ఆగండి. మధ్యలో మాట్లాడితే ఓవర్ ల్యాప్ అయితే వాయిస్ వినపడదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వాలంటీర్ల చేత డేటా కలెక్ట్ చేయించారు, వాలంటీర్లను ఇంటింటికి పంపించి ఫామ్స్ తో డేటా కలెక్ట్ చేయించారు. దానివల్ల ఏమైందంటే ఆ డేటా అనాథరైజ్డ్ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోయింది. ఆ డేటాని ఎక్కడ పెట్టారు అంటే మీరు చెప్పరు, ఆ డేటా ఎక్కడుంది అంటే మీరు చెప్పరు, ఆ డేటాని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే మీరు చెప్పరు. కానీ మీరు కలెక్ట్ చేయించిన డేటా పంచాయతీ ఆఫీసుల్లోనో మండల ఆఫీసుల్లోనో అలా రోడ్డు మీద లేకపోతే ఎక్కడెక్కడ చిత్తు కాగితాల్లాగా పడేసి ప్రజలకు దొరుకుతాయి, మా పార్టీ వాళ్ళకి దొరుకుతాయి. మీరు ఆ డేటాని ఎక్కడ డంప్ చేస్తున్నారు, ఆ సర్వర్స్ ఎక్కడ పెట్టారు, సర్వర్స్ ఎవరు రన్ చేస్తున్నారు? హైదరాబాద్లో నానక్రామ్గూడలో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఎవరు రన్ చేస్తా ఉన్నారు అది చెప్పరు. మీరు మేమేం చెప్తా ఉన్నామంటే క్లారిటీగా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు వాలంటీర్లు తప్పు లేదు ఇందులో, వాలంటీర్ల చేత మీ పార్టీ డేటా కలెక్ట్ చేయించింది, ప్రజల డేటాని, వ్యక్తిగత డేటాని, భద్రతగా గోప్యంగా ఉండాల్సిన డేటాని మీరు కలెక్ట్ చేయించారు. మీరు ఆ కలెక్ట్ చేయించిన డేటా మిస్యూజ్ అవటం వల్ల అది దుండగుల చేతిలోకి వెళ్ళటం ద్వారా ఇక్కడ మన రాష్ట్రంలో 31,177 మంది మహిళలు గడచిన అంటే 19, 20, 21 సంబంధించి ఎవరైతే మిస్ అయ్యారో మన రాష్ట్రం నుంచి, అంటే ఒంటరి మహిళలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఆడపిల్లలు, లేకపోతే ఎవరైతే వీళ్ళంతా మిస్ అయ్యారో వాళ్ళని మన రాష్ట్రం నుంచి మిస్ అయిపోవడానికి ఈ వాలంటీర్లు కలెక్ట్ చేయించిన డేటా కారణమైంది. అనాథరైజ్డ్ హ్యాండ్స్ లోకి వెళ్ళటం వల్ల వాళ్ళు మిస్ అవడానికి మీ క్లారిఫికేషన్ అర్థమైంది కిరణ్ గారు. అంటే ఇప్పుడు వీరేమంటున్నారంటే మీరు ఏకంగా వాలంటీర్లు అనేసారు, వీళ్ళే డేటా తీసుకెళ్లి చేస్తారు కదా, వాళ్ళు ఇప్పుడు కాస్తారు, ఇప్పుడు కాదు, వాళ్ళు గడిచిన 2 సంవత్సరాలు. చిన్నరెడ్డి గారు క్లారిటీ వచ్చిందా? వారు ఏమన్నారో క్లారిటీ వచ్చిందా? వాలంటీర్ల ద్వారా డేటా కలెక్ట్ చేశారు, ఆ కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి ఆ డేటా వెళ్ళటం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు వస్తున్నారు. అంతేకాని వాలంటీర్ ఉద్దేశపూర్వకంగా డేటా కలెక్ట్ చేసి తీసుకువెళ్ళేసి సంఘ విద్రోహ శక్తుల చేతిలో వాలంటీరే పెట్టాడంటలేదు అక్కడ. సో వారి ద్వారా కలెక్ట్ చేసిన డేటా మిస్యూజ్ అయింది అంటున్నారు. వాళ్ళకి అర్థం కాదు. నాకు అర్థమైంది కిరణ్ గారు. మీరు ఆ వీడియో క్లిప్ కనుక ఒకటి తిప్పించగలిగితే మళ్ళీ ఒకసారి వేసే అవకాశం ఉంటది. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా అది 32,000 మందిని కిడ్నాప్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థే కారణం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 1కి 4 సార్లు నొక్కి ఒక్కాడించిన మాట వాస్తవం.
రెండోది మీరు వీడియో ఉంటే చూపించండి. తెలుగుదేశంకి సంబంధించినటువంటి రాము గారు మాట్లాడుతూ మీరు ట్విస్ట్ చేయొద్దు. నేను క్లారిటీగా చెప్తున్నా, వాలంటీర్ వ్యవస్థ వల్ల వివరణ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ కలెక్ట్ చేయించిన డేటా వల్ల జరిగింది. సంబంధించినటువంటి జన్మభూమి కమిటీ వాళ్ళ కార్యకర్తలు మాత్రమే చేయటాన, వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ ఓట్లు వేసిన వారికే పని చేయటం వల్ల వ్యతిరేకత వచ్చింది. కానీ వాలంటీర్ వ్యవస్థకి అలా లేదు, వారు మంచిగానే చేశారని చెప్పేసి వాళ్ళు కితాబు ఇవ్వటం జరిగింది. సంతోషం. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఉపయోగించుకోవాల్సినటువంటి తప్పని పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి సచివాలయ వ్యవస్థ, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వాలంటీర్ వ్యవస్థ, ఉద్యోగాలు ఇవ్వలేదని అంటారు సార్. 1,30,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక్కడే జగన్మోహన్ రెడ్డి సార్. భారతదేశంలో ఒక్కసారి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యవస్థ ఎవరున్నారు సార్? ఈ రోజు వాలంటీర్లని 2,50,000 మంది ఎవరింటి దగ్గర వాళ్ళు వాళ్ళ యొక్క పనితనాన్ని వాడుకోకపోతే వాళ్ళందరికీ ఒక అవకాశం కల్పించాలి. ఆ 50 ఏళ్ల మధ్యలో ఉండేటటువంటి ఆ కుటుంబ సభ్యులందరిలో కలిసిపోయేటటువంటి వారైతే వారు ఎక్కడికి బయటికి పోయే పని ఉండదు. కాబట్టి రోజు 1 గంట 2 గంటలో వాళ్ళకు ఉన్నటువంటి పని చేస్తారని చెప్పేసి ఇందాక రాము గారు మాట్లాడుతూ ఓన్లీ పెన్షన్ ఇచ్చొస్తే 5,000 రూపాయలు ఇచ్చారా? కరోనా సమయంలో ఎలా చేశారు సార్? తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా చేశారు సార్? కలరా వచ్చినప్పుడు ఎలా చేశారు సార్? ఏ కార్యక్రమానికైనా సరే వాలంటీర్ 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 సార్. అంటే మిగతా రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎవరు చేయలేదా కరోనా సమయంలో? కరోనా సమయంలో మిగతా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ వారి పార్టీ కార్యకర్తలు విస్తృతంగా సేవలు చేయలేదా? ఓన్లీ వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మాత్రం పనిచేసింది, ఇంకెవరు చేయలే సార్? నేను వైసీపీ చేసిందనేమో లేకపోతే పార్టీలు చేసి నేను చెప్పలా. మనకి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాలంటీర్ వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడుతూ వాలంటీర్లు చేసినటువంటి సేవలు ఓన్లీ పెన్షన్ ఇచ్చి రావటమే అన్నదానికి అది వాలంటీర్లు పెన్షన్ ఇచ్చి రావటం కాదు. కరోనా ఉన్న సమయంలో 2 సంవత్సరాలు కుటుంబాలని కొంతమంది సార్ భార్యాభర్తలు ఉంటే ఆ భార్య కరోనా హౌసెస్ కి వెళ్ళి వస్తే కనీసం భర్త ఉన్న ఇంట్లో లేకుండా ఆ ముందు వరండాలో పనుకొని సేవ చేసినటువంటి గొప్ప మానవతా మూర్తులు ఉన్నారు సార్ వాలంటీర్లలో. అలాంటి వాలంటీర్ వ్యవస్థని తీసేయాలన్నా, అలాంటి వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలన్నా ఏదైనా సరే ప్రజల యొక్క మద్దతు వాలంటీర్లకు ఉంది. ఖచ్చితంగా వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు, ప్రజల మన్ననలు చూలగొన్నారు. వాళ్ళు పార్టీ కోసం పనిచేయలేదని ఈ పత్రికా ముఖంగా మనం తెలియపరుస్తా ఉన్నాం, మీడియా ముఖంగా. సో మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తే వైసీపీ తిరుగుబాటు చేస్తుంది ప్రభుత్వం మీద. తప్పకుండా ఒక్క వాలంటీర్ వ్యవస్థే కదా సార్, ప్రజలకి ఏ ఇబ్బంది జరిగినా 2,50,000 కుటుంబాలు రోడ్డున పడితే ఊరుకునే ప్రశ్నే లేదు సార్. అంటే తిరుగుబాటు ఇక్కడ ఏపీలో చేస్తారా, ఢిల్లీలో చేస్తారా? 2,50,000 కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వారి ఉద్యమాలు వాళ్ళు ఏర్పరిచేటటువంటి ప్రతి ఉద్యమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఢిల్లీలోనా సార్? ఢిల్లీలోనైనా చేస్తాం, గల్లీలోనైనా చేస్తాం, ఎక్కడైనా సరే ఇబ్బంది అన్నటువంటి పరిస్థితిని ఒక్కొక్క స్టెప్ ఉద్యమాన్ని ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఎక్కడికైతే తీసుకెళ్లాలో అక్కడికి తప్పకుండా తీసుకెళ్తాం సార్. మొన్న తీసుకెళ్ళాం కదా సార్, ఢిల్లీలో ఉద్యమాన్ని చూపించాం కదా. సో ఉద్యమాలు కూడా రెడీ అవుతున్నాయి, అయితే ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తా ఉన్నారు. వాలంటీర్ల చేత ఉద్యమాలు రెడీ చేపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రాజీనామా చేసిన వాళ్ళు కూడా ఉద్యమాల్లో జాయిన్ అవుతారా ఎట్లా సార్? రాజీనామా చేశారు కదా కొంతమంది ఎన్నికలకు ముందు, వారు కూడా ఖచ్చితంగా మాకు కొనసాగించాలి మమ్మల్ని కూడా అని వారు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతారా అవరా? సార్, కూటమి ప్రభుత్వం తన పూర్తి నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత అందులో మంచి చెడు చూసి వారికి లబ్ధి చేకూరే విధంగా వారు ఇచ్చినటువంటి హామీ మేరకు 10,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తాం, వాళ్ళని గోనె సంతులు మోపించాం, వాళ్ళకి మంచి పని చూపించి వాళ్ళని వారికి మంచి అవకాశాన్ని వేరే ఇంకెక్కడన్నా అకామిడేట్ చేస్తే, వేరే ఇంకొక దగ్గర ఎక్కడన్నా ఇంకొక శాఖలో ఎక్కడన్నా అకామిడేట్ చేసి వారి సేవలు వినియోగించుకొని వారికి 10,000 రూపాయలు గౌరవ వేతనాన్ని కనుక ఇస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా?
లేదు మాకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండాలి, వాలంటీర్ గానే ఉండాలి అంటారా? వ్యవస్థలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపుగా ఏ శాఖలో వాడుకున్నా సరే, ఏది చేసినా సరే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామన్న ప్రకారం 2,50,000 మందికి ఇచ్చి తీరాలి. ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా తగిన ఉద్యమాలు జరుగుతాయని మాత్రం చెప్పగలరు. రైట్ కిరణ్ గారు.